నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఈరోజు డేట్ 19th ఆగస్ట్ ఈవినింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం 6 o'clock ఈవినింగ్. సో ఈరోజు ఒక న్యూ అప్డేట్ ఉంది. 9 గల చూస్తున్నారు కదా, సో రాడ్స్. సో ఇది దేనికంటే ఈ మన గణేశునికి రైట్ సైడ్ నుంచి మనకు భక్తులకు దర్శనం క్యూ లైన్లు ఉంటాయి. సో ఈ క్యూ లైన్లలో సో లాస్ట్ ఇయర్ చాలామంది వర్షం పడడం వల్ల నానిపోయినారు, భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళ కోసం ఈసారి మన కమిటీ వాళ్ళు సో షెడ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ షెడ్ ఎట్లా చేస్తున్నారు ఏందనేది ఈ బ్లాగ్లో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో వీడియో లాస్ట్ వరకు చూడరు, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ మిస్ అయిపోతారు. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోరు. చలో వీడియో కంటిన్యూ చేద్దాం. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. జై శ్రీ గణేష. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ కి జై. 19th ఆగస్ట్ ఈవినింగ్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 19 days మాత్రమే ఉంది. అండ్ పొద్దున్న వచ్చి మనం ఒక అప్డేట్ అయితే ఇచ్చిండే. అండ్ పొద్దున్న నుంచి అండ్ ఇప్పటివరకు మన మట్టి కళాకారులు ఏమేమి పనిచేసారో పాయింట్ టు పాయింట్ మొత్తం అయితే చూద్దాం. సో వర్షం పడ్డది కాబట్టి గణేశునికి కవర్ అయితే కప్పిరు చూడండి. సో ఈరోజు ఈవినింగ్ అప్డేట్లో మన గణేశుని అయితే మనం చూడలేము. సో వర్షం పడుతుంది, క్లైమేట్ కూడా చాలా డల్గా ఉంది. సో మళ్ళీ వర్షం పడేటట్టుంది చూడండి, వెదర్ ఎట్లుందో. మొత్తం మబ్బులు అయితే గమ్మేసినాయి. సో మళ్ళీ వర్షం పడేటట్టుంది. సో మన గణేశునికి ఏమేమైనాయో నేను చెప్తా. సో మన స్వామివారికి సంబంధించిన ఆయుధాలకు ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ చేతులకు. అండ్ రైట్ సైడ్ చేతులకు కూడా ఆయుధాలకు ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. అండ్ పొద్దున మనం మార్నింగ్ అప్డేట్ షూట్ చేసేటప్పుడు మనకు ఆశీర్వదించే చేతి దగ్గర పనిచేస్తుండే. అండ్ ఇప్పుడు ఆశీర్వదించే చెయ్యి రెడీ అయిపోయింది. సో మేబీ మనం ఇప్పుడు ఆ కవర్ ఓపెన్ చేసి ఉంటే కనుక మన స్వామివారికి సంబంధించిన విగ్రహం చాలా నీట్గా మంచిగా కనబడుతుండే. ఎందుకంటే సో మొత్తం విగ్రహంకి ఫినిషింగ్ వర్క్స్ అనేది అయిపోయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెం ఇక్కడ స్వామివారి బెల్ట్ భాగం కానీ అండ్ బొజ్జ భాగం కానీ మనకు క్లియర్గా అయితే కనబడుతుంది. సో ఇన్ని రోజులు కొంచెం సాఫ్ట్గా లేకుండే ఈరోజు సాఫ్ట్ ఫినిషింగ్ అనేది కనబడుతుంది. సో ఇంకా రేపు ఈవినింగ్ లోపు మన స్వామివారికి సంబంధించిన ఇంకా విగ్రహం నీట్గా కనబడుతుంది. సో ఫైనల్ ఫినిషింగ్ అనేది చేస్తున్నారు. అండ్ మన జోగరావు సార్ టీం వచ్చేసి ఒక ముగ్గురు పైనకి వెళ్ళి పాములకు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇలా దగ్గర ఆల్మోస్ట్ తిన్న పని అయితే అయిపోయింది మన జోగరావు సార్ వాళ్ళ టీం వరకు. అండ్ పైన లేట్ అయిపోతుంది కాబట్టి సో వీళ్ళ టీం నుంచి ఒక ముగ్గురిని అయితే పైనకి పంపించి పాముల దగ్గర పని చేపిస్తున్నారు. మన చేసిన పాములు మేబీ మార్నింగ్ అప్డేట్ సరి మనం వచ్చేసరికి పాములు కూడా మొత్తం మనకు రెడీ అయిపోతుండొచ్చు. ఇది ఈరోజు ఈవినింగ్ అప్డేట్లా మన బడా గణేష్ అయితే వర్క్స్. అండ్ చూసుకోవచ్చు, ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. ఈవినింగ్ టైం రోజు ఇట్లనే ఉంటుంది. అండ్ ఈరోజు హాలిడే కాబట్టి చాలామంది కూడా వచ్చి గణేషుని దర్శించుకుంటున్నారు. సో మన వాళ్ళ గురించి తెలుసు కదా, సెల్ఫీలు గుంజుతారు, రీల్స్ గుంజుతారు, ఆగమాగం ఉంటుంది. స్ట్రేట్ వెళ్ళండి, స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ కొట్టండి, కనబడుతుంది మీకు. చూడండి, అసలు నేను ఆగిపోయిన ఇక్కడనే ఫుల్ ట్రాఫిక్. సో మన సెక్యూరిటీ పర్సన్ అయితే మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు. అండ్ మన శ్రీనివాస కళ్యాణంలో బ్లర్ ఎందుకు బ్లర్ అయిపోతున్నా ఊరికే నేను రైట్. సో మన శ్రీనివాస కళ్యాణం సంబంధించిన విగ్రహాల దగ్గర అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ మన బాలరాముని విగ్రహం వెనకాల విగ్రహాలు వస్తాయి కదా, ఈ ఫ్రేమ్కి వెనకాల, సో దానికి సంబంధించిన విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు మన జోగరావు సార్. చూడండి, ఇందాక హనుమాన్ విగ్రహం అయితే రెడీ చేశారు. అండ్ నెక్స్ట్ వామనుడి విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు చూడండి. సో మనకు బాలరాముని వెనకాల సో ఇక్కడ ఎట్లయితే విగ్రహాలు అన్నీ ఉన్నాయో సేమ్ ఈ డిజైనింగ్ కానీ ఈ విగ్రహాలు కానీ అండ్ స్వామివారి ధోతి కానీ అండ్ ఇక్కడ నడుము దగ్గర జ్యువెలరీ డిజైనింగ్ కానీ సో మొత్తం యాస్టీజ్ మనకు అయోధ్యలో రామ్లాల్ ఎట్లయితే ఉన్నాడో సేమ్ అదే విధంగా మనకైతే రెడీ చేస్తున్నారు జోగరావు సార్. చూడండి, సేమ్ యాస్టీజ్. ఇక్కడ స్వామివారి పీఠం కూడా మనకు ఇట్లనే వచ్చింది, చూసుకోవచ్చు మీరు. సార్ కలర్ కూడా బ్లాకే ఉంటుందా సార్? సేమ్ కలర్ కూడా బ్లాకే ఉంటుందంట. సో ఇది సో మనకు విగ్రహాలు అయితే రెడీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ న్యూ అప్డేట్ సో ఏంటంటే సో చెప్తా మీకు, 1 second. అంతా బురజ ఉంది. ఒక్కసారి నా కాళ్ళు చూడరు, ఇగో ఎట్లా అయిపోయినాయో.
మొత్తం అవతారం అంతా చేంజ్ అయిపోతుంది. ఇక్కడికి వస్తే అంత మట్టి అంతా అంటుంది. రైట్, అక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు దర్శనం క్యూ లైన్ ఉంటుంది. సో ఈ క్యూ లైన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మన ఖైరతాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ ఉంది కదా, సో మెట్రో నుంచి ఈ లైన్లో వచ్చే భక్తులు క్యూ లైన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇట్లా తిరుగుతుంది, ఆ చివరి వరకు పోయి మళ్ళీ ఇట్లా తీసుకొస్తారు. సో ఇక్కడ నుంచి స్వామివారి పాదాల దగ్గరికి అయితే దర్శనానికి పోతారు. ఆ చివరి నుంచి అండ్ ఈ చివరి వరకు దర్శనం లైన్లో మొత్తం మనకు షెడ్ వేస్తున్నారు చూడండి. సో లాస్ట్ ఇయర్ వర్షాలు పడడం వల్ల సో చాలామంది భక్తులు అయితే నానిపోయినారు. సో అట్లా ఇబ్బంది కలగకుండా ఈసారి అయితే మన కమిటీ వాళ్ళు ఇట్లా షెడ్ అయితే ఏర్పాటు చేసారు చూడండి. సో మనకు షెడ్కి సంబంధించిన రాడ్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళు కాకినాడ నుంచి వచ్చారు. మొత్తం 5 మెంబర్స్ అయితే వర్క్ చేస్తున్నారు చూడండి. సో మొత్తం ఇవన్నీ సపరేట్ జాయింట్స్ రిమూవబుల్. సో మళ్ళీ మన గణేశుడిని నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ షెడ్ అయితే తీసేస్తారు చూడండి. మొత్తం ఇట్లా ఫిట్ చేసి పెట్టుకుంటున్నారు. సో ఇవి మొత్తం మళ్ళీ డ్రిల్ చేస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళకు కావాలో మెజర్మెంట్స్ అన్నీ డ్రిల్ చేసుకొని రాడ్స్ అనేది ఫిక్స్ చేస్తారు. సో మనం మార్నింగ్ అప్డేట్ వచ్చేసరికి సో మొత్తం రాడ్స్ అన్ని ఫిక్స్ చేసి పెడతారు. రేకులు కూడా ఉన్నాయి చూడండి, రేకులు కూడా తెచ్చారు. సో ఇవి రేకులు. సో వాళ్ళకు ఎన్ని కావాలో అన్ని రేకులు కూడా తెచ్చారు. అండ్ ఇది వాటర్ సైడ్ నుంచి కారిపోవడానికి కూడా ఉన్నాయి చూడండి. సైడ్కి వాటర్ కారిపోవడానికి రేకుల మీద పడ్డ నీళ్ళు. సో ఇది ఈరోజు మనకి ఈవినింగ్ అప్డేట్లా న్యూ అప్డేట్. ఈ ఫ్రేమ్ అయితే లిఫ్ట్ చేస్తున్నటువంటి. సో మొత్తం నట్లతోటి టైట్ వేసి పెట్టుకుంటున్నారు చూడండి. అన్ని నట్లు ఉన్నాయి. సో మెజర్మెంట్ కూడా చేసుకుంటున్నారు వీళ్ళు సైజు. ఇది క్రాస్ ఉందా బెండ్ ఉందా అని చెప్పేసి మెజర్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం నట్లు పెట్టి చేసి చూడండి. సో ఇప్పుడు మన వాళ్ళు వర్క్ చేసేది సో డీజే సెటప్. సో ఇక్కడ డీజే సెటప్ ఉంటుంది. సో డీజేని ఆనకుండా ఇక్కడ షెడ్ అయితే వేస్తున్నారు చిన్నగా. ఒక 7 feet ఐ థింక్ బ్రో, 8 feet ఉంటుందా? 7 feet. సో 7 feet ఉంటుంది. సో డీజేకి ఎక్కువ హైట్ అవసరం లేదు కాబట్టి. సో డీజే అంటే పెద్ద డీజే ఏం పెట్టారు, సింగిల్ పిన్ డీజే పెడతారు. ఆల్రెడీ మైకులు ఉంటాయి, అవివే సరిపోతుంది చూడండి. ఇగో సో వీళ్ళు కాకినాడ నుంచి వచ్చారు. 5 మంది అయితే పనిచేస్తున్నారు. సో వీళ్ళు నైట్ అంతా పనిచేస్తుండొచ్చు నాకు తెలిసి. సో మనకు మార్నింగ్ అప్డేట్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరగబోతుంది అనేది ఒక అంచనా అయితే మనకు వస్తుంది. ఈ రాడ్స్ అన్ని ఈ లైన్లో ఫిక్స్ చేస్తారు. సో ఆ చివరి నుంచి అయితే చెప్పిండు సందీప్ అంకుల్ నాకు, అక్కడ నుంచి ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారంట. సో చూడాలి ఇంకా. సో మనకు సందీప్ రాజా అంకుల్ కూడా దగ్గరతుండి మొత్తం చూసుకుంటుండు. సో ఇది ఎట్లా రావాలి ఏందనేది. సో ఎందుకంటే వన్స్ ఫిక్స్ అయిందంటే మళ్ళీ మార్చడానికి రాదు. సో జాగ్రత్తగా మెజర్మెంట్ చేసుకొని సో ఎక్కడెక్కడ ఏ పోల్ రావాలేదని సో సందీప్ రాజా అంకుల్ అయితే వాళ్ళకు గైడెన్స్ ఇస్తున్నాడు. సో లోపల లైటింగ్ ఉంది. సో మన స్వామివారి బాడీ అయితే చక్కుమని మెరుస్తుంది లైటింగ్కి చూడండి. ఇక్కడ మనకు శివయ్య ఫేసు, విష్ణుమూర్తి అండ్ బ్రహ్మదేవుడు ఫేసులు అయితే కనబడుతున్నాయి. సో చక్కుమని మెరుస్తుంది స్వామివారి బాడీ అయితే. అండ్ తొండంకి ఫైనల్ ఫినిషింగ్ చేయలేరు, క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఆశీర్వదించే చేతికి దగ్గర వర్క్ చేస్తున్నాడు అన్న. సో మార్నింగ్ అప్డేట్ డీటెయిల్గా అయితే చూద్దాం. ఇప్పుడైతే ఏం కనబడతలేదు. ఎవరైనా చూసారు కదా. సో ఈరోజు మన బడా గణేష్ దగ్గర ఈవినింగ్ అప్డేట్స్, ఇక్కడ ఈరోజు జరిగే అప్డేట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాం. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.